ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో క్రమంగా కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. జూలై చివరి వారం వచ్చినా కృష్ణానదిలో వరద నీటి ప్రవాహాలు లేకపోవడంతో కృష్ణా డెల్టాలో వరి సాగుకు నీటిని విడుదల చేయలేమని జలవనరుల శాఖ స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. ఎల్నినో ప్రభావంతో వానజాడ కరువైంది. దీంతో కృష్ణా డెల్టా ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. కృష్ణా పరివాహ ప్రాంతంలో ఆగస్టు సమీపిస్తున్నప్పటికి కూడా సరైన వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ఈ ప్రాజెక్టులో అయితే నీరు లేక ఆ ప్రాజెక్టులు వెలవెలబోతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులు అయితే కనీస నీటి సామర్థ్యం స్థాయికి అయితే ఆ ప్రాజెక్టు పడిపోయినాయి. అటు శ్రీశైలము, నాగార్జున సాగర్, పులిచింతల మూడు కూడా నీరు లేక వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా డెల్టా ప్రాంతంలో సాగునీటికి నీరు విడుదల చేయలేమని, కేవలం ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్టు కూడా ప్రకటించింది. దీంతో అన్నదాతలు అయితే తీవ్ర కలవరపాటు చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు వరి వెద పద్ధతిలో ఇప్పటికే వరిని సాగు చేస్తున్నారు, పెద్ద మొత్తంలోనే సాగు చేస్తున్నారు. అటు గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 7,500 హెక్టార్లలో వరి వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. అదేవిధంగా బాపట్ల జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు 1000 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. అదేవిధంగా పల్నాడులో కూడా వందలాది ఎకరాల్లో వరి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా అంటే వర్షాలు పడపోయినప్పటికి కూడా కృష్ణా డెల్టా ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా మాకు సాగర్ నుంచి వర్షం నీరు వస్తుంది, ఆ నీటి ద్వారా తమ పంటను పండించుకోవాలన్న ఒక ఆశతో వీళ్ళంతా కూడా వరిని సాగు చేయడం జరిగింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. అయితే ఇప్పుడు జలవనరుల శాఖ ఖచ్చితంగా సాగునీటికి నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పి స్పష్టం చేయడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాలో అది అటు కోలిపర్ల కావచ్చు, అదేవిధంగా కొల్లూరు, దుగ్గిరాల మండలాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున అన్నదాతలు అయితే వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్న నేపథ్యంలో పంటను కాపాడుకునేందుకు బోర్లు వేస్తున్నారు. అయితే ఈ ఎల్నినో ప్రభావంతో ఈ కాలంలోనే కాక తీవ్ర ఎండలు, మరోవైపు వర్షాభావ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వేసిన బోర్లు కూడా 100 అడుగులు వేయాల్సి వస్తుంది. అయినా కూడా పూర్తి స్థాయిలో నీరు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా పైనుంచి వర్షం పడితే కానీ తమ పంటను కాపాడుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా సాగర్ నుంచి నీరు వస్తేనే కొద్ది గొప్ప తమ వరి అయితే చేతికి వస్తుందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. మరోవైపు అటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, జలవనరుల శాఖ అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో వరి అయితే సాగు చేయొద్దు, ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఆరుతడి పంటలు వేసుకోవాలన్నా కూడా ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్లో ఒకవేళ వర్షాలు పడితే కనుక ఈ ఏదైతే ఆరుతడి పంటలు వేస్తారో పసుపు కావచ్చు, అదేవిధంగా మినప, పెసర లాంటివి వేస్తే వాటికి పెద్ద వర్షం పడ్డైతే ఆ పంట అంతా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. వాటికి తక్కువ నీరు కావాలి, ఈ పంటలు వేయలేని పరిస్థితి. అదేవిధంగా మొక్కజొన్న కనుక వేసినట్టయితే మొక్కజొన్న వేస్తే ఖచ్చితంగా నీరు ఎక్కువ మోతాదులో అవసరమవుతుంది. విడతల వారీగా కూడా ఎక్కువ నీరు పెట్టాల్సి ఉంటుంది పొలాలకి. సో దాంతో అటు మొక్కజొన్న వేయలేని పరిస్థితి, అదేవిధంగా మినప, పెసర లాంటివి కూడా వేయలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి వరి అయితే తమకు అతి కష్టం మీద వరి సాగు చేస్తున్నామని, అయితే అటు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేకపోవడం, అదేవిధంగా సాగర్ నుంచి ఎలాంటి వర్షాలు కిందకి సాగర్కి నీళ్లు విడుదల పరిస్థితి ఉన్న నేపథ్యంలో అన్నదాతలు అయితే తీవ్ర కలవరపాటుకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు చూసినట్టయితే శ్రీశైలంలో మనకి దాదాపు 512 టీఎంసీల సామర్థ్యం ఉండగా కేవలం ఇప్పటికైతే 41 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ చూసుకుంటే 312 టీఎంసీలకు గాను కేవలం 130 టీఎంసీలు మాత్రమే ఉంది. అదేవిధంగా పులిచింతలో దాదాపు 40 టీఎంసీ నీరు ఉంది. అయితే ఇవంతా కూడా చూసుకున్నట్టయితే కనీసం ఇప్పుడున్న అవసరాలు దాదాపు వచ్చే ఏడాది జూన్ వరకు కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టులో నీరు ఉపయోగపడుతుందని, అదేవిధంగా సాగునీటికి విడుదల చేయాలంటే దాదాపు మరో 150 టీఎంసీ నీరు అవసరం అవుతుందని చెప్పి కూడా జలవనరుల శాఖ లెక్కలు వేసింది. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది సాగు కానీ అదేవిధంగా తాగునీటికి కానీ దాదాపు 200 టీఎంసీ నీరు కనుక ఈ మనకి అందుబాటులో ఉంటేనే అటు తాగునీటికి ఇవ్వచ్చు, అదేవిధంగా సాగునీటికి కూడా నీటిని విడుదల చేయొచ్చు అని చెప్పి కూడా అటు అధికారులు భావిస్తున్నారు. కానీ అక్కడ చూసినట్టయితే కేవలం చాలా తక్కువ అంటే దాదాపు కనీస నీటి సామర్థ్యం కూడా అక్కడ లేని పరిస్థితిలో జలవనరుల శాఖ తప్పనిసరి పరిస్థితిలో వరి సాగుకి నీరు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. మరోవైపు కృష్ణా డెల్టా రైతులు కొంతవరకు పట్టిసీమ మీద నమ్మకంతో పంట వేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి
జలాలు పట్టిసీమ ద్వారా ఇటు కృష్ణానదిలో కలపడం ద్వారా కృష్ణా డెల్టా ద్వారా ఈ నీరు ఇటు వస్తుందని చెప్పి ఆశ చేశారు. అయితే ఈ నెల 23 వరకు కూడా దాదాపు 8.5 టీఎంసీల నీటిని పట్టిసీమ దగ్గర నుంచి తీసుకురావడం కూడా జరిగింది. అయితే అటు గోదావరికి కూడా కొంచెం ప్రవాహం తగ్గుతున్న నేపథ్యంలో ఆ నీటిని ఇటు పూర్తి స్థాయిలో మళ్లించలేని పరిస్థితి. అదేవిధంగా ఆ నీటిని కూడా తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని చెప్పి కూడా జలవనరుల శాఖ నిర్ణయించిన నేపథ్యంలో ఆ నీటిని సాగునీటికి ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. దీంతో అయితే రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరి కనుక ఈ అందుబాటులో రాకపోతే నీరు కనుక అటు సాగునీరు కావచ్చు, అదేవిధంగా వర్షాలు కనుక పడకపోతే చేతికొచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు అయితే ఖచ్చితంగా మీరు వరి సాగు చేయొద్దు, ఆరుతడి పంటలు వేసుకొని చూస్తున్నారు. ఏదైనప్పటికీ అటు అధికారులు కావచ్చు, రైతులు కావచ్చు పూర్తిగా పైనుంచి వరుణ్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఈ ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు పడితే కానీ ఈ పరిస్థితులు మారిపోదని చెప్పి వాళ్ళంతా కూడా ఆకాశం వైపు ఎదురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు నుంచి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు వీరాంజనేయులు.